ప్రైజ్ లార్డ్ అండి. మనము ఈ యొక్క సమయంలో విలియం కేరీ గారి యొక్క బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఎపిసోడ్ 1లో మనము ఆయన గురించి తెలుసుకుందాం. విలియం కేరీ గారు ఆయన ఒక సామాన్యమైన స్థితిలో ఆయన పుట్టి ఇంగ్లాండ్ దేశంలో మరి ఒక కాబ్లర్ సన్గా ఆయన ఉండడము జరిగింది. అయితే ఆయనకి యవ్వన వయసులో ఆయన దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన గాస్పల్ అంటే గాడ్స్ మినిస్ట్రీ చేయడానికి, గాస్పల్ ప్రొక్లెయిమ్ చేయడానికి ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇండియాకి మరి నడిపింపబడ్డారు. ఆయన ఏం చేశారంటే ఒక వరల్డ్ మ్యాప్ని తీసుకొని ఆయన టేబుల్ మీద పెట్టుకొని దాని మీద చేయి వేసి ప్రార్థన చేయగా దేవుని యొక్క నడిపింపు ఆయనకి ఇండియాకి రావడము జరిగింది. ఆ రీతిగా మొట్టమొదటిగా వెస్ట్ బెంగాల్ హుగ్లీ రివర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం నాకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో హుగ్లీ నది దగ్గర ఉన్న ప్రాంతానికి ఆయన రావడము జరిగింది. ఆ ప్రాంతం పేరే సిరంపూర్. మరి ఆ యొక్క ప్రాంతంలో ఆయన దేవుని కొరకు ఆయన యొక్క మినిస్ట్రీని స్థాపించడము, అలాగే ఆ ప్రాంతంలో ఆయన యొక్క జీవాన్ని మొదలుపెట్టడము జరిగింది. ఆయన లైఫ్ని ఆ రీతిగా ఆయన స్టార్ట్ చేశారు. ఆయన భార్య బిడ్డలతో ఆయన ఇండియాకి రావడము జరిగింది. అయితే ఆయనలోని గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఇండియాకి షిప్లో వస్తున్న టైంలోనే ఆయన అనేకమైన మ్యాన్యుస్క్రిప్ట్స్ మరి హిందీ, మరాఠీ, అలాగే గుజరాతీ మ్యాన్యుస్క్రిప్ట్స్ ఆయన ఆ భాషలు అంటే ఆ యొక్క ఇండియాకి సంబంధించిన లాంగ్వేజెస్ కొన్ని స్టేట్స్లో ముందుగానే ఆ షిప్లో ప్రయాణం చేసే కొద్దిమంది వ్యక్తుల ద్వారా పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ రీతిగా ఆ షిప్లో ఉన్నప్పుడే ఒక 3 months టైంలో ఎన్నో విషయాలు ఆయన నేర్చుకున్నారు. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఉన్న ప్రతి క్షణాన్ని కూడా ఎంతో చక్కగా శ్రేష్టమైన రీతిగా ఆయన దేవుని కొరకు ఉపయోగించుకున్నారు. అసలు చెప్పాలంటే మామూలు భాషలో ఆయన టైం అనేది వేస్ట్ చేయలేదు. ఉన్న టైంని చాలా జాగ్రత్తగా ఒక నెయ్యి చుక్క వేసినప్పుడు ఎలాగా లెక్క పెట్టుకుంటారో షాప్ వాళ్ళు ప్రతి గ్రాముని అలాగా టైంని లెక్క పెట్టుకుంటూ గొప్ప సేవా పరిచయం దేవుని కొరకు ఆయన చేశారు. కాబట్టి ఆ రీతిగా ఆయన యొక్క సేవా జీవితాన్ని ఇండియాలో ఆయన స్టార్ట్ చేయడము జరిగిందండి. దయచేసి వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క గాస్పల్ని అనేక మందికి మీరు ప్రకటించే ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు దేవుని కొరకు ఉంటారు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.